హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కాన్స్టెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. కాన్స్టెంట్నే మనం ఇంకో నేమ్తో ఏమని పిలుస్తామంటే ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. సో ఇదేంటంటే ఎగ్జిక్యూషన్ టైంలో కూడా ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ టైం ద వాల్యూ కెనాట్ బీ చేంజ్డ్. సో ఏంటంటే జనరల్గా కొన్ని వాల్యూస్ ఏం జరుగుతూ ఉంటాయి అంటే ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఆ వాల్యూ చేంజ్ అవ్వకూడదు అంటే అక్కడ కాన్స్టెంట్ వాల్యూ అనేది, సో అక్కడ కొన్ని వాల్యూస్ అనేది పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ అనేది న్యూమరిక్ కాన్స్టెంట్గా, అదేవిధంగా క్యారెక్టర్ కాన్స్టెంట్గా 2 టైప్స్గా డివైడ్ అయింది. సో న్యూమరిక్ కాన్స్టెంట్స్ అనేది మళ్ళీ ఇంటీజర్ కాన్స్టెంట్గా, ఫ్లోటింగ్ కాన్స్టెంట్గా డివైడ్ అయింది. అదేవిధంగా క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్గా డివైడ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అనేది సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే ఏంటంటే ఏదైనా ఒక సింగిల్ లెటర్తో, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సో మీరు క్లియర్గా చూసినట్టయితే సింగిల్ కోట్లో మనం ఏదైతే ఒక సింగిల్ వాల్యూని రాసుకోవచ్చు దాన్నే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ అని రాశాను. సో ఇది ఏమవుతుందంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏం రాస్తానంటే సింగిల్ కోట్లో 1 అని రాశాను. సో ఇది కూడా ఏం జరుగుతుందంటే మనకి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. సో సింగిల్ కోట్లో ఏదైనా ఒక లెటర్ కావచ్చు, ఒక నెంబర్ కావచ్చు, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. దీంట్లో సింగిల్ కోట్లో ఏది రాస్తే అదేమవుతుందంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్గా చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి? అసలు స్ట్రింగ్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ అంటే ఒకటే ఉంటుంది. స్ట్రింగ్ అంటే ఏముంటుందంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SIVA అని రాశాను. సో శివ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్ట్రింగ్ కాన్స్టెంట్ కింద డబల్ కోట్స్ అనేది పెడుతున్నాను. సో డబల్ కోట్స్ పెట్టేస్తే అదేమవుతుందంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసిన అది స్ట్రింగ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, డబల్ కోట్స్లోనే నేను 786 అను అంటే ఏవైనా నెంబర్స్ రాశాను. సో అది కూడా ఏమవుతుందంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ Siva @123 అని రాశాను. సో ఇది కూడా ఏమవుతుందంటే మనకి స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. సో డబల్ కోట్స్లో మనం ఏదైతే మెన్షన్ చేస్తామో అది వచ్చేసరికి మనకి ఇక్కడ స్ట్రింగ్ అవుతుంది. సింగిల్ కోట్లో ఏదైతే మనం అది మెన్షన్ చేస్తామో దాన్ని వచ్చేసరికి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. సో నెక్స్ట్ ఇటువైపుకి వస్తే న్యూమరిక్ కాన్స్టెంట్స్ అంటున్నాడు. సో న్యూమరిక్ అంటే మనకి ఏంటంటే 0 to 9 ఉంటాయి. సో 0 to 9 ఉంటాయి. అదేవిధంగా ప్లస్ ఆర్ మైనస్ అంటే సైన్డ్, అన్సైన్డ్ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. సో 0 to 9 ఏవైతే వాల్యూస్ రాస్తామో వాటన్నింటిని ఇక్కడ న్యూమరికల్ కాన్స్టెంట్స్ అంటారు, న్యూమరిక్ కాన్స్టెంట్స్. సో ఈ న్యూమరిక్ కాన్స్టెంట్స్ అనేవి మనకి ఇంటీజర్ కాన్స్టెంట్, అదేవిధంగా ఫ్లోట్ కాన్స్టెంట్స్గా డివైడ్ అయ్యాయి. సో ఇంటీజర్ కాన్స్టెంట్లో కూడా మనం ఏం చేస్తామంటే 0 to 9 యూజ్ చేసుకుంటాం. ఫ్లోట్ కాన్స్టెంట్ చూడండి, ఇక్కడ ఫ్లోట్ పాయింట్ కాన్స్టెంట్లో కూడా 0 to 9 యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకుంటాం, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ని యూజ్ చేసుకుంటాం. సో ఎందుకంటే న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే 0 to 9 ప్లస్ ఆర్ మైనస్, కాబట్టి అయ్యే క్వాలిటీస్ అనేవి వీటికి కూడా ఉంటాయి, ఫీచర్స్ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనేది మనకి 3 టైప్స్గా డివైడ్ అయింది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆక్టాల్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డెసిమల్, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి హెక్సాడెసిమల్. సో ఇట్లాగా 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అంటే ఇక్కడ డెసిమల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే డెసిమల్ అంటే ఎంతంటే 10, దాని బేస్ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. సో ఇది ఎట్లా డిఫైన్ చేస్తామంటే మనం 0 to 9 డిఫైన్ చేస్తాం. సో డెసిమల్ అనేది, సో ఇక్కడ డెసిమల్లో వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్గా చూడండి, డెసిమల్ అంటే బేస్ ఎంత 10 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 0 to 9 అనేది దీనికి అప్లై చేస్తున్నాను. అంటే 0 to 9 అంటే 10 వాల్యూసే, ప్లస్ ఆర్ మైనస్ అనేది దీంట్లో డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జాంపుల్కి దీనికి 1, 2, 3 సో అట్లాగా ఏవైనా వాల్యూస్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆక్టాల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆక్టాల్ అంటే చూడండి, ఆక్టాల్ అంటే ఎంతంటే మనకి ఇక్కడ 8, దాని బేస్ ఎంత 8 అవుతుంది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే 0 to 7 డిఫైన్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుందా? ఎందుకు రాదంటే ఇది స్టార్టింగ్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మైనస్ వాల్యూస్ అనేవి దీంట్లో డిఫైన్ చేసుకోము.
సో ఆక్టాల్లో వచ్చేసరికి 0 to 9. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ఎలా రాసుకోవాలంటే 0 1 2 5 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ 0 7 6 5 అంటే ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ అనేది ఖచ్చితంగా మనకి 0 ఉండాలి. సో ఆక్టాల్ అనేది మనకి 0 to 7 రాసుకుంటాము. స్టార్టింగ్ అనేది ఖచ్చితంగా 0 అనేది డిఫైన్ చేస్తాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి దీంట్లో మనకి హెక్సాడెసిమల్ అన్నాడు. సో హెక్సాడెసిమల్ చూడండి, ఇక్కడ హెక్సాడెసిమల్, హెక్సా అంటే ఎంత, డెసిమల్ అంటే ఎంత. డెసిమల్ అంటే ఎంత మనకు ఆల్రెడీ తెలుసు 10, హెక్సా అంటే ఎంత 6, కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 16 అవుతుంది. హెక్సాడెసిమల్ అని పిలవాలి. సో ఇప్పుడు ఈ హెక్సాడెసిమల్లో వచ్చేసరికి ఏంటంటే మనకి 0 to 15 ఉంటాయి, 0 to 15 ఉంటాయి. అయితే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే మనం 0 to 9 వచ్చేసరికి నెంబర్స్ రాస్తాము. నెక్స్ట్ చూడండి ABCDEF కింద రాస్తాం. సో ఏ అంటే ఎంత 10, బి అంటే 11 12 13 14 15. సో 0 to 15. సో ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇది కూడా ఏంటంటే మనకి చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాము ఏంటి ఆక్టాల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా 0తోనే స్టార్ట్ అవ్వాలి అని రాశాను. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి 0x అనే దాంతో స్టార్ట్ అవ్వాలి. OX ఖచ్చితంగా OX F5 అని రాశాను. సో ఇది హెక్సాడెసిమల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి OX 10 అని రాశాను. సో ఇది కూడా ఏమవుతుందంటే మనకి హెక్సాడెసిమల్ అవుతుంది. సో అంటే ఏం జరగాలి, ఖచ్చితంగా స్టార్టింగ్ అనేది మనం ఇక్కడ OX అనేది డిఫైన్ చేసుకుంటేనే అది మనకి హెక్సాడెసిమల్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అన్నాడు. సో ఫ్లోటింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఇంటీజర్లో మనం ఎటువంటి పాయింట్స్ అయినా డిఫైన్ చేస్తామా, చెయ్యం. మరి ఫ్లోటింగ్లో ఖచ్చితంగా మనం 0 to 9 అనేది డిఫైన్ చేసుకోవాలి. అదేవిధంగా పాయింట్స్ అనేది మాత్రం కన్ఫామ్గా వాడుకోవాలి. సో ఇక్కడ ఈ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్లో మనకి ఏంటంటే ఇవి కూడా జనరల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డెసిమల్ పాయింట్ కాన్స్టెంట్ అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ అనేది ఒకటి. సో ఈ రెండు దీంట్లో ఉంటాయి. సో ఇక డెసిమల్లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి జనరల్గానే ఫ్లోటింగ్ పాయింట్లో పెట్టుకున్నట్టు 1.5 అనేది రాసుకోవచ్చు, 0.6 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పాయింట్స్లో మనం డిఫైన్ చేసేస్తాం. కానీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ అన్నాడు. సో ఇక్కడ చూడండి ఇది ప్లస్ ఆర్ మైనస్, మళ్ళీ ఇక్కడ 0.6 మైనస్ 2.00. సో ఇక్కడ మైనస్ ప్లస్ రెండింటిని యూజ్ చేసుకుంటాను. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మైనస్ ప్లస్ రెండింటిని యూజ్ చేసుకుంటాను. ఎక్స్పోనెన్షియల్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే డెసిమల్ నెంబర్ మల్టిప్లైడ్ బై అన్ ఇంటీజరల్ పవర్ ఆఫ్ 10. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ 5E3 అని రాశాను, ఈ క్యూబ్ అని రాశాను, లేకపోతే E3 అని రాశాను, కిందే రాశాను. సో ఇదేమవుతుందంటే సో ఇక్కడ చూడండి 5 ఈ ప్లేస్లో మనం 10 అనేది పెట్టుకుంటే సో ఇట్లాగా 5 into 10 to the power of 3 అవుతుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్లో నేను T అనేది పెట్టాలి. సో ఇక్కడ అదే నేను చెప్పింది, డెసిమల్ అనేది ఏం జరుగుతుందంటే డెసిమల్ నెంబర్స్ ఉంటాయి కదా, సో ఆ డెసిమల్ నెంబర్స్ అనేవి మల్టిప్లైడ్ బై ఎన్ ఇంటీజర్ పవర్ ఆఫ్ 10. సో ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇదంతా E3 కదా, సో ఈ 3 అనేది సో ఇది యాక్చువల్గా 10తో మల్టిప్లై జరుగుతుంది పవర్ ఆఫ్. సో ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ 10. సో ఈ టైప్లో మనం ఏం చేస్తున్నానంటే 10తో మల్టిప్లై అంటే ఈ ప్లేస్లో మనం ఏం చేస్తున్నానంటే 10 అనేది రీప్లేస్ చేస్తున్నాను. ఈ మీన్స్ ఎక్స్పోనెన్షియల్. సో ఎక్స్పోనెన్షియల్ అనేది ఇక్కడ ఫైనల్గా ఎండింగ్ కాన్సెప్ట్. సో కాన్స్టెంట్ అంటే మనకేంటి ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ, ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ అవ్వదు. సో ఈ కాన్స్టెంట్స్ అనేవి మనకి న్యూమరికల్ నాన్ న్యూమరికల్ అని కూడా అనుకోవచ్చు, లేకపోతే క్యారెక్టర్ కాన్స్టెంట్ అని కూడా అనుకోవచ్చు. సో ఎలాగైనా అనుకోవచ్చు. సో న్యూమరికల్ వచ్చేసరికి మనకి ఇంటీజర్ ఫ్లోట్ అయింది. నాన్ న్యూమరికల్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్, ఇక్కడ ఈ పాయింట్ చెప్తున్నాం చూడండి, నాన్ న్యూమరికల్ అని కూడా రాసుకోవచ్చు. వచ్చేసరికి సింగిల్ క్యారెక్టర్ స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని కూడా దీన్ని రాసుకోవచ్చు. సో ఇది కాన్సెప్ట్.